ఇదిగోండి నేను శనగ బొబ్బర్లతోటి దోశ అండి. ఇది చాలా ప్రోటీను, చాలా హెల్తీ, అంటే వెయిట్ లాస్ వాళ్ళకని, షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. నేను ఏది చేసినా కూడా హెల్తీదే చేస్తానండి. ఇదిగోండి దీనికి నేను 1.5 కప్పు, ఈ కప్పుతోటి శనగలు రాత్రి నానేసానండి. ఓ 1/2 కప్పు బొబ్బర్లు అనమాట ఇవి. ఇదిగోండి దీనికి 4 ఎండుమిరపకాయలు అండి, పండు మిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు. ఎల్లుల్లిపాయ తిన్నోళ్ళు పూజలు అప్పుడైతే ఎల్లుల్లిపాయ ఒకటి స్కిప్ చేయొచ్చండి. ఇదిగోండి చిన్న కొబ్బరి ముక్క అండి. ఇదిగోండి కరివేపాకు, అల్లం అండి చిన్న ముక్క. ఇదిగోండి కొంచెం జీలకర్ర అండి. ఇవన్నీ వేసుకొని ఇదిగోండి 1 కప్పు అండి, 2 కప్పులకి 1 కప్పు అనమాట గోధుమ నూకండి. మనం ఇవన్నీ కూడా వేసుకోవాలన్నమాట. మనము ఇది నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2 ట్రిప్పులు వేసుకుంటామండి. మిక్సీలోను వేసుకొని రుబ్బుకోవడమేనండి మనము. ఇదిగోండి ఇవన్నీ మిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి అంతా వేసేసుకోవాలండి. ఇదిగోండి జీలకర్ర అండి, 1 స్పూన్ జీలకర్ర అనమాట. ఇదిగా మెత్తగాని ఇదిగోండి ఇది నేను సగము ఇప్పుడు రుబ్బుతున్నాను కదా, సగం గోధుమ నూక వేసుకుంటున్నాను. వేసుకొని ఇది మనము మెత్తగా రుబ్బుకోవడమేనండి. చాలా హెల్త్ ఇదండి, బెనిఫిట్స్ అండి దీంట్లోను మనకి. ఇది చాలా బాగుంటుంది. ఎక్కడ పెట్టాను ఆరోగ్యపరంగానండి, చాలా మంచిదనమాట ఇది. ఈ శనగలది దోశ అండి. మీరు ఎవరు చేసుకుంటారో మరి చేసుకోరో నాకు తెలియదండి. ఇది ఇదిగోండి ఇలాగ మిక్సీలో మనము రుబ్బుకోవడమేనండి. మనము మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా రుబ్బుకొని మనం దోశ వేసుకోవడమే. ఇదిగోండి గ్రీన్ చట్నీ చేశానమాట నేను. కొత్తిమీర, పుదీనా అండి, కొబ్బరి, కొంచెం శనగ పలుకులండి, పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్కనండి, 1 టమాటా అనమాట. ఇది దీంతో ఏ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా ఏ చట్నీ అయినా బాగుంటుందండి. ఇది చాలా హెల్తీ. ఒకసారి చేసి చూడండి మీరు కూడాను. అవన్నీ తినాలి కదా మనము, అందు గురించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇది చాలా మంచి ప్రోటీన్ అనమాట. ఇది హై ప్రోటీన్ అనమాట. చేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్.